Daily. Taste the Daily. జనవరి 1న ప్రజాభవన్లో కీలక సమావేశం నిర్వహించనుంది ప్రభుత్వం. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. కృష్ణా గోదావరి నదీ జలాల కేటాయింపులు, వినియోగంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న పరిరక్షణ చర్యలు, విధాన నిర్ణయాలపై వివరించనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో రాష్ట్ర ప్రాజెక్టులు, నీటి వాటాల్లో అన్యాయం, నష్టంపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నేల పంపకాలు, ప్రాజెక్టులపై బీఆర్ఎస్ పోరాటం చేస్తామని తెలిపింది. దీంతో అసెంబ్లీ సమావేశాలు నీళ్లు, ప్రాజెక్టులపై జరగనుండటంతో కాంగ్రెస్ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. జనవరి 1న ప్రజాభవన్లో ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుంది. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ శ్రీనివాస్, జనవరి 1న ప్రజాభవన్లో ప్రభుత్వ కీలక సమావేశం జరగబోతోంది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు 29వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కానీ, బీజేపీ కావచ్చు, అదే సమయంలో కాంగ్రెస్ అధికార పార్టీ మధ్య తీవ్రంగా రచ్చరవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా రేవంత్ రెడ్డి వరుసగా ఘాటుగానే తిట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మొన్న రీసెంట్ గా గులాబీ బాస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైతే తెలంగాణ భవన్ కు వచ్చి మొత్తం కూడా మాట్లాడడం కాదు, తోలు తీస్తా అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భం ఏదైతే ఉందో, దాని తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. అసెంబ్లీకి రా దమ్ముంటే ఎన్నడో ఒకసారి వచ్చి మాట్లాడిపోవడం కాదు అన్నటువంటి విషయం మీద కూడా రేవంత్ రెడ్డి కానీ, మంత్రులు కానీ ఆరోపణ చేసినటువంటి పరిస్థితి చూసాం. అయితే అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఒక పక్క అప్పటికే స్టార్ట్ అవుతాయి. అయితే జనవరి 1న మొత్తం కూడా ఈ ప్రజాభవన్ లో ప్రభుత్వం సంబంధించినటువంటి కీలక సమావేశం జరుగుతుంది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. ఇందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి అందరు కూడా ఆహ్వానం పంపుతారు. సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్ లో మొదటి అంతస్తులో కాన్ఫరెన్స్ అంటే ప్రజెంటేషన్ జరిగే అవకాశం ఉంటుంది. దీంట్లో చాలా అంశాలు కూడా మాట్లాడతారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు కానీ, ఇటు దక్షిణ తెలంగాణకు ప్రధానంగా నీటి సోర్స్ గా ఉన్నటువంటి కృష్ణా కావచ్చు, గోదావరి నదులకు సంబంధించినటువంటి జలాల కేటాయింపుకు సంబంధించినటువంటి అన్ని అంశాలు ఈ ప్రజెంటేషన్ లో వివరణాత్మకంగా ఉండే అవకాశం ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందు ప్రజెంటేషన్ ఇస్తారు. దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. అయితే 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి జల హక్కుల పరిరక్షణ చర్యలు, విధి విధానాలు అన్ని అంశాల మీద కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో రాష్ట్రానికి ఇచ్చినటువంటి ప్రాజెక్టులు ఏంటి, దానికి ఏది పైప్ లైన్ లో ఉన్నాయి, ప్రజెంట్ ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నాయి, దానివల్ల ఏ రకంగా నష్టం చేకూరింది, ఎక్కడ అవినీతి జరిగింది, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా కూలంకషంగా ప్రెజెంటేషన్ లో చెప్పే అవకాశం ఉంటుంది. నీళ్లు నిజాలు అనే అంశం మీద పెద్ద ఎత్తున ఈ చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీని మీదనే ఘాటుగా చర్చించే అవకాశం ఉంటుంది. సభ్యులకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి అన్నటువంటి అంశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పిలుస్తున్నారు. ఎందుకంటే సభ 29 నాడు జరిగిన తర్వాత మధ్యలో 2-3 రోజులు బ్రేక్ ఇస్తారు. దాని తర్వాత మళ్ళీ 2 రోజుల నుంచి కంటిన్యూగా 2-3 రోజులు ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఒకవేళ మాజీ సీఎం గా పనిచేసినటువంటి కేసీఆర్ ఒకవేళ సభకు కంటిన్యూగా వస్తే ఏ రకంగా ఎదుర్కోవాలి, ఒకవేళ ఆయన రాకపోయినా అటు కేటీఆర్ ని కానీ, అదేవిధంగా హరీష్ రావు పై ఏ రకంగా అటాక్ చేయాలన్నటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో నీళ్ల మీద అవగాహనతో ఉండాలి అన్నటువంటి అంశం మీదనే మొత్తానికి ఈ ప్రజాభవన్ లో ఈ కార్యక్రమం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు ఏంటి, నీటి వాటర్లో అన్యాయం ఏ రకంగా చేశారు, అన్నిటి మీద కూడా వివరంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పటికే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయిలో మళ్ళీ కూడా రేపు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. బట్ అంతిమంగా మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో దీని మీద కసరత్తు అయితే ఇప్పటికే చేశారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాల మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పుడు సబ్జెక్ట్ అంతా కేసీఆర్ కృష్ణా నీళ్ల మీద ఏదైతే ఇష్యూ తీసుకొచ్చారో అటు మహబూబ్ నగర్ కావచ్చు, రంగారెడ్డి కానీ, అదేవిధంగా నల్లగొండ 3 జిల్లాల మీద తీవ్రంగా ఎఫెక్ట్ పడుతుంది. ఖచ్చితంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసినటువంటి లేఖ కారణంగానే కేవలం 45 టీఎంసీలు సరిపోతుందని చెప్పినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే పెద్ద ఎత్తున రద్దు జరిగింది. కనుక దాని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఈ ప్రభుత్వం ముద్రిద్ర వీడాల్సిన అవసరం ఉందని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం.
కనుక ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా ప్రజాభవన్లో 1వ తేదీ జరిగేటువంటి కీలక సమావేశంలో ప్రజాప్రతినిధులు ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే హాజరై దీని మీద పూర్తి స్థాయిలో చేస్తారు. అయితే అదే సమయంలో ఈ 2 సంవత్సరాల్లో ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది, అదేవిధంగా మిగిలిపోయినటువంటి పనులు ఏ రకంగా చేస్తున్నారు, తక్కువ అమౌంట్ లో ఏ రకంగా సాధ్యానికి అంటే సాగుకు కావచ్చు తాగునీరుకు ఉపయోగపడే విధంగా ప్రాజెక్టులు ఏదైతే కంప్లీట్ చేయాలంటే అంశం మీద ఈ 2 ఏళ్లలో చేసినటువంటి అంశాల మీద కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ప్రధానంగా బీఆర్ఎస్ నోరు మూయించాలి, మాటలతో తిప్పి కొట్టాలన్నటువంటి అంశం మీదనే ఈ ప్రజెంటేషన్ ప్రధానంగా ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఈ 2 ఏళ్లలో తీసుకున్నటువంటి పరిరక్షణ చర్యలు, విధి విధానాలు వీటన్ని మీద కూడా రాష్ట్రానికి ప్రాజెక్టులు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో, రాజశేఖర రెడ్డి హయాంలో కానీ అంతకంటే ముందు కానీ కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకంగా కాంగ్రెస్ ప్రాజెక్టులు తీసుకొచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ఈ 10 ఏళ్లలో ఏ రకంగా ఈ 1,00,000 కోట్లకు పైగా దాదాపు 1,35,000 కోట్ల రూపాయల దాకా పెట్టారని చెప్తున్నారు. ఆ మొత్తం అప్పులు తీసుకొచ్చారు, 11% వడ్డీ తీసుకొచ్చారు. అది మేము వచ్చిన తర్వాత 7% కుదించగలిగామని కూడా ఈ మొదలు రేవంత్ రెడ్డి పదే చెప్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కనుక వీటన్నిటి మీద నీళ్ల పంపకాలు, ప్రాజెక్టు జరిగిన అవినీతి వీటన్నిటి మీద ఎండగట్టాలన్నటువంటి అంశంతో సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. బట్టి విక్రమార్క కూడా దీని మీద స్పెషల్ గా ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది. సభలో కూడా ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా బీఆర్ఎస్ పై అటాక్ చేయాలన్నటువంటి వ్యూహరచనతో ఉన్నారు. అందుకనే కృష్ణా జిల్లాల నీటి వాటా ఏ రకంగా గత ప్రభుత్వం మోసం చేసిందన్న మీదనే ప్రధానంగా ఈ ఎక్సర్సైజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రీనివాస్, నరేందర్, ఇటీవల కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రాజెక్టుల నిల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనే వార్తల నేపథ్యంలో నీళ్లు ప్రాజెక్టులపై ప్రజెంటేషన్ ఇస్తున్నారని అనుకోవచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ. యాక్చువల్ గా ఈ 1వ తేదీ సమావేశం ఉద్దేశం అది. వాస్తవానికి కేసీఆర్ గనక ఈ అంశం మీద గనక మాట్లాడకపోయి ఉంటే వేరే అంశాల మీద మాట్లాడే అవకాశం ఉంది. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు 90,000 కోట్ల రూపాయల దాకా ఇక్కడ గోదావరి నది మీద కట్టినటువంటి కాళేశ్వరం సంబంధించిన ఇష్యూ మీద ప్రధానంగా ఎక్కువ పెట్టాలనుకున్నారు. దానికి రిపేర్ ఖర్చు ఎల్ఎన్టీకి కట్టబెట్టినప్పుడు వాళ్ళని వెనకడికి వేస్తుండడంతో వాళ్ళ మీద చర్యలు తీసుకునే అంశం మీద కానీ ఇట్లాంటి అన్ని అంశాలు కూడా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలు ఏ రకంగా తీసుకుంటూ వచ్చారు, 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశం మీద కానీ ఇట్లా అన్ని అంశాల మీద మాట్లాడాలనుకున్నారు. కానీ కృష్ణా జిల్లాల విషయం మీద ఎప్పుడైతే కేసీఆర్ మాట్లాడారో ఆ కేసీఆర్ మాట్లాడమే కాదు, తోలు తీస్తా అన్నటువంటి పదం కూడా రేవంత్ రెడ్డి నిర్దేశించి మాట్లాడారని కూడా ఇప్పుడు మంత్రులు ఫైర్ అవుతున్నారు. తూటాలు పేల్చారు. ఒక హరీష్ రావు, ఉత్తమ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మళ్ళీ హరీష్ రావు చిట్చాడు చేయడం, అదేవిధంగా కేటీఆర్ వరుసగా జిల్లాల యాత్రలో తిరుగుతుండడం, ఆయన కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తుండడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. గడిచిన వారం రోజుల నుంచి కేసీఆర్ ఎప్పుడైతే బయటకు వచ్చి మళ్ళీ ఫామ్ హౌస్ కు తిరిగి వెళ్ళిపోయాడో ఆయన కూడా మళ్ళీ మీటింగ్ పెట్టాడు. ఆయన కూడా మొత్తం ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి మాజీ మంత్రులను పిలిపించుకున్నాడు. అటు జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించి కానీ, అటు హైదరాబాద్ సంబంధించి రంగారెడ్డికి సంబంధించి మిగతా మహమ్మద్ అలీ కావచ్చు, అదే సవితా ఇంద్రారెడ్డి కానీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నిరంజన్ రెడ్డి కానీ, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఇట్లా పలువురు మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళతో ప్రత్యేకించి సమావేశమయ్యారు. ఆ సభలో ఏ రకంగా మనం అటాక్ చేయాల్సిన అవసరం ఉంది అధికార పార్టీ మీద, ఈ సభలు 3 జిల్లాల్లో ఏ రకంగా ఏర్పాటు చేసుకోవాలి, కృష్ణా జలాల మీద ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టుల వల్ల ఏ రకంగా మనం తీసుకొచ్చాం. ఎందుకంటే మహబూబ్ నగర్ సంబంధించిన పాలమూరు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టు ఇంతవరకు పూర్తి స్థాయిలో దాన్ని ముందుకు తీసుకెళ్లకపోవడం, అధికార పార్టీ వైఫల్యం చెందినట్టు కూడా కేసీఆర్ ఘాటుగానే స్పందించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. దాని తర్వాత ఆయన మీటింగ్ పెట్టడం, మళ్ళీ హరీష్ రావు, కేటీఆర్ కూడా మాట్లాడుతున్న నేపథ్యంలోనే ప్రత్యేకించి ఇప్పుడు ఈ ప్రజెంటేషన్ ఉద్దేశం కూడా అదే. 1వ తేదీ నాడు సభ జరుగుతున్నటువంటి సమయంలోనే ఆ బ్రేక్ రోజు ఖచ్చితంగా దీని మీదనే పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకోవడం, ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ ఇరుకున పెట్టాలి, అటాక్ చేయాలి, కేసీఆర్ ని సభకు ఏ రకంగా లాక్కు రావాలి అనేటువంటి అంశం ప్రధానంగా ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు అన్నటువంటి కాన్సెప్ట్ తోనే తెలంగాణ ఏర్పడింది. అందులో నీళ్లకు సంబంధించినటువంటి అంశం మీదనే పెద్ద ఎత్తున గత ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కానీ ఆ ఫోకస్ పెట్టిన దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణ చేస్తున్నాడు. ఇందులో ప్రధానంగా 20 నుంచి 30% దాకా పెద్ద ఎత్తున హరీష్ రావు జేబులోకి కానీ, కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళిందని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ మీటింగ్ ఉద్దేశం ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులు పనితీరు, దాని వాటాలు,
అప్పులు ఏ రకంగా తీసుకొచ్చారు, దానివల్ల ఎంత నష్టం జరిగింది, దానికి వడ్డీ ఎంత కడుతున్నారు, ఇవన్నీ అంశాల మీద కూడా కూలంకషంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కొంతమంది ఇంజనీర్లతో కూడా ఈ సభలో ఈ మీటింగ్ సంబంధించినటువంటి దాంట్లో కూడా కూర్చోబెట్టుకొని మరింత ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రజెంటేషన్ ద్వారా ప్రధానంగా బీజేపీ పెద్దగా దీని మీద ఆరోపణ అయితే చేయలేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ మీదనే ప్రధానమైనటువంటి ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉంది కాబట్టి 9.5 సంవత్సరాలు దాని మీదనే ఫోకస్ పెట్టి ఆ పార్టీ నేతల నోరు మూయించడంతో ప్లాన్ చేస్తున్నారు. అసెంబ్లీలో కూడా దీన్ని ప్రధాన అవసరం అయితే ఆ సమావేశంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా చేసుకోవాలన్నటువంటి ఆలోచన కూడా అధికార పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు కూడా ఈ అంశం మీద తన ఇంట్లో కూడా ముఖ్య నేతలతో పిలుచుకొని ఏ రకంగా ప్లాన్ చేయాలి, ఒకటో తేదీ నాటి ఎట్లాంటి వాటి మీద ఫోకస్ చేసి ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలి, మనం ఏ రకంగా సభలో అటాచ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సిపిఐ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, వాళ్ళు కొంచెం మిత్రపక్షంగా ఉన్నారు, వాళ్ళు కలుపుకొని ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఇట్లాంటి అన్ని అంశాల మీద ఈ ప్రెజెంటేషన్ లో తేలే అవకాశం ఉంటుంది. శ్రీనివాస్. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.